నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ రాజారావుకు సంబంధించిన ఓ ఫోన్ కాల్ ఆడియో హల్చల్ చేస్తోంది. జైలు నుంచి విడుదలైన ఖైదీతో జైలు సూపరింటెండెంట్ రాజారావు డీల్స్ మాట్లాడుకున్న ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ బంధువులు జైలుకు వస్తున్నారని, వారిని బాగా చూసుకోవాలని రాజారావుని అడిగాడు మాజీ ఖైదీ. దాంతో తన డిమాండ్స్ అన్ని బయటపెట్టాడు రాజారావు. డబ్బులతో పాటు లిక్కర్ బాటిళ్లను కూడా బ్రాండ్ అడిగి మరీ తెప్పించుకుంటున్నాడు. సన్మానం చేస్తామని అడిగితే ఏం చేసినా ఎవరికీ తెలియకుండా చేయాలంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చాడు. రాజారావు డబ్బులు తీసుకొని డిమాండ్ సెక్షన్ నుంచి అడ్మిన్ సెక్షన్ కు ఖైదీలను మారుస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొడాలి అనుచరుడు కాళీతో పాటు తురకా కిషోర్ కూడా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు, జైల్లోనే ఉన్నారు. దీంతో అసలు నెల్లూరు జైల్లో ఏం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైరల్ అవుతున్న ఆడియోస్ తనవి కావని రాజారావు చెప్తున్నారు. తనపై ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. జైలు నుంచి ఇటీవలే విడుదలైన వారిలో 4 ఖైదీలు ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, ఆడియోలపై విచారణ జరిపించాలని కోరతానని చెప్తున్నారు. హలో సార్ నమస్తే సార్. చెప్పండి ఎవరు సార్ సులువుపేట నుంచి సార్ నిన్న రిలీజ్ అయింది కదా సార్, రాకేష్. సరే బాబు చెప్పు, మళ్ళీ ఫోన్ చేయకపోతే సార్ అది చేశాను సార్, 10 ఎత్తలేదు దాని గురించి. ఓకే చెప్పు సార్ ఆ నంబరు ఇది సింగరకొండ బలిషెట్ అని వచ్చింది సార్. అవును సార్ దానికి ఒక 5 చేస్తాను సార్. నువ్వు మొన్న ఆ అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ 5 పంపించాను సార్ మీ కాడికి. రాలేదే సార్ అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్. ఎప్పుడు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్. అవును ఆ రోజు 5 పంపించాను సార్. వాళ్ళు అక్కడ పిల్లగాళ్ళని చెప్తే ఇచ్చేస్తామని చెప్పాను సార్ ఫోన్ చేస్తే. ఎప్పుడు రా బాబు అది సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్. రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని. ఓకే ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్, పాల్ జగదీష్. పాల్ జగదీష్ కాడ పంపించాను సార్ 5,000. మరి గుర్తులేదు, నాకైతే గుర్తులేదు. సరే సార్, ఇప్పుడు ఈ నంబర్ కి ఒక 5,000 పంపిస్తాను సార్. సోమవారం గానీ మంగళవారం గానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్, తన్ని సరెండర్ చేస్తాం సార్ జైలుకి. అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని. సరే కానీ కలుస్తాం సార్. చాలా బాగా చూసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే కానీ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. ఎవరు సార్ రాకేష్ సార్, సులువుపేట సార్. రాకేష్ సార్, సులువుపేట. మన అవును సార్, ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్, అది ఫోన్ పే చేసి. బాబు చెప్పు. అదే సార్ మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్. అవును అది ఈ రోజు వస్తున్నారు సార్. ఆల్రెడీ జైలు కాడికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏది ఆ జైలు కాడికి తీసుకొస్తా ఉన్నారు సార్. సరెండర్ చేశారు ఈ రోజు. ఓహో కోర్టుకు సరెండర్ అయ్యాడా? అవును సార్, కోర్టుకి సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్. అదే సార్, ఒక రోజు చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్. మీకు కూడా ఆ రోజు ఫోన్ పే తక్కువ చేశాను. సరే సార్ రేపు డైరెక్ట్ గా వచ్చి కలుస్తాను సార్. రేపు రా బాబు, సూపర్ కలవాలంటారా? సరే సార్, ఏదైనా బాటిల్ ఉంది అమ్మట్లే సార్? మంచిది చూడు. సరే సార్, అలాగే సార్, తీసుకొస్తాను సార్. ఓకే, వాడి గురించి ఫోన్ చేయి, పైకి తీసుకుంటాను. సరే సార్, అలాగే సార్. ఓకే కానీ ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, నేను వస్తాను చెప్పు, రాలేదు సార్. కోర్టుగా బాగా లేట్ అయిపోయింది సార్, కోర్టు పని మీద తిరుగుతాను. సరే రేపు రా సార్ రేపు వస్తాను సార్, డైరెక్ట్ గా వస్తాను. ఇప్పుడు ఫోన్ పే ఆ నంబర్కి చేయమంటారు సార్? నేను చెప్తాలే. సరే సార్, అలాగే సార్. రేపు చెయ్యి. సరే సార్, అలాగే సార్. రేపు ఫోన్ చేసి చెప్తా. సరే సార్, అలాగే. రేపు పైకి రా చెప్తా, పైకి రా. సరే సార్, అలాగే సార్. ఓకే సార్ నమస్తే సార్. బాబు చెప్పయ్యా. అదే సార్, అన్నకి ఫ్రూట్స్ ఏదో చెప్తాను సార్. డబ్బులు వేసినవా? అకౌంట్లో వేసినవా? సార్ మొన్న వచ్చి ఇచ్చాను కదా సార్. ఏంటి ఫ్రూట్స్ సార్? అతని అకౌంట్ కు డబ్బులు వేసినవా అంటున్నా. వేస్తున్నాను సార్. ఉన్నాయా డబ్బులు అకౌంట్ లో? ఉన్నాయి సార్. సరే ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పించి ఇస్తాడు. సరే సార్, అలాగే సార్. అంతే కదా? ఓకే సార్. అవుట్ క్యాంటీన్ రాయిస్తాను సార్, బయట నుంచి తెప్పించి ఇచ్చాయా అంటాను, సరిపోదు. ఓకే సార్. అదే సార్, ఇంకా సేవ తగ్గలేదండి సార్ దానికని సార్. నేను చూస్తాను, ఇప్పుడే కదా చెప్పావు. సరే మనం తెచ్చిన బాటిల్ ఏంటది? ఏం బాటిల్ అది? 100 పేపర్స్ సార్. రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో. 100 పేపర్సా? 100 పేపర్స్ సార్. అవును సార్, 2.5 వేలు సార్ అది. సరే కానీ లేదు, అది
ఆ తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న, వాడు మంచిదే ఇస్తాడే ఎందుకు ఇస్తాడు అట్టాడే అన్న. మంచి సార్ 100 పేపర్ సార్, 2500 సార్ అది బాటిల్. ఓకేలే అయితే ఇంకా చాలు, అర్థమైంది. ఓకే సార్. నేను రాయిస్తాలే పో, అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పండ్లు గిళ్ళు తెప్పిస్తాలే. సరే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్. సరే కానీ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఓకే సార్. రేపు 4 అట్టరా, సాయంత్రం సార్. సాయంత్రం 4 గంటలకు అట్టరా. సార్ సార్, అలాగే సార్. 4 గంటలకు ఆడు ఉండుతాడు రా అంటున్నా. సార్ సార్, అలాగే సార్. సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? ఇది రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? రెడ్ లేబుల్ తీసుకో. సరే సార్, అలాగే సార్. సరే సార్, అలాగే సార్. రెడ్ లేబుల్ తీసుకో, మా ఫ్రెండ్ మా స్టాఫ్ ఉంటాడు వాడికి ఇచ్చేద్దులే. సరే సార్, అలాగే సార్. సరే సార్. సార్ మా అన్నోళ్ళు వస్తారు సార్, వాళ్ళని ఒకరు మీకు పరిచయం చేసి చిన్న సన్మానం చేద్దాం సార్. ఏంటిది? మా అన్నోళ్ళు వస్తారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఒక చిన్న సన్మానం చేద్దాం సార్ మీకు. ఇప్పుడు ఎన్ని కాదులే కానీ సార్, టైం వచ్చినప్పుడు నేను పిలిస్తే మీరు చేద్దులే. ఓకే సార్, అలాగే సార్. పబ్లిసిటీ ఉండకూడదు మనకు. అవునవును సార్. అసలు నువ్వెవరు నేనెవరు అన్నట్టు ఉండాలా. సరే సార్, అలాగే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా కింద ఆఫీసర్లు. అవునవును సార్, వాళ్ళకి నచ్చదు సార్. ఏడుస్తుంటారు. అవునవును సార్. రిలీజ్ అయిన ఖైదీని కూడా పైకి తీసుకుని మాట్లాడుతుంటాడు. అవును సార్. ఇవన్నీ ఏడుపులు అన్నమాట. ఓకే, నేను ఎవరితో అన్నాను సార్, సరేలేండి సార్. మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్, అది మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్, అటు సార్ అంటాను సార్. చేస్తాము, కొంతమంది ఏడుస్తుంటారు సార్, అందుకనే సార్ మామూలుగా మీరు రాండి, మాట్లాడి వెళ్ళండి సార్. ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి మామూలుగా మాట్లాడి వెళ్ళండి. సార్, ఇంటర్వ్యూ కింద తీసుకొని మాట్లాడదురు సార్. అర్థమైందా? అర్థమైంది సార్. మామూలుగా రాండి పైకి, సార్లు కలవాలని. సార్ సార్, అంతే. సరే సార్, అలాగే సార్. ఆ పని చేయండి, నేను మీ వాడిని అక్కడ పెట్టుకొని చూస్తారా. సరే సార్, అలాగే సార్. ఇబ్బంది లేదా? ఓకే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఆ బాటిల్ నారాయణకి ఇద్దరులే, నారాయణ. సరే సార్, అలాగే సార్. నారాయణ పైలట్ ఉంటాడు. ఓకే సార్, అలాగే సార్. సరే సార్, అలాగే సార్. సరే కానీ మరి. ఓకే సార్, అలాగే సార్. ఓకే ఓకే. రైట్, వింటూ ఉన్నాము. జైలు నుంచి విడుదలైనటువంటి ఖైదీతో జైలు సూపరింటెండెంట్, ఒక ఖైదీకి ఒక సూపరింటెండెంట్కి మధ్య ఉన్నటువంటి సంభాషణ ఆడియో విన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం మనీ గురించి, మనీ ట్రాన్సాక్షన్ గురించి కూడా కనిపిస్తూ ఉన్నాయి స్క్రీన్ మీద. అలాగే మందు బ్రాండ్ నేమ్స్ అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు మాకు సహాయం చేయండి, మేము మీకు సహాయం చేస్తాం అన్నట్లుగా మారిపోతున్నారు. అసలు ఖైదీలు ఎవరు, సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు ప్రస్తుతం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేందర్ జాయిన్ అవుతున్నారు. సురేందర్, చూస్తూ ఉన్నాము, ఆడియో విన్నాం క్లియర్గా, కానీ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది నాదైతే కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు వాయిస్ ఎవరిది మరి? సౌమ్య, ఏదైతే నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి రాజారావు, అదే విధంగా ఖైదీలకు సంబంధించినటువంటి బంధువులు ఆడియో అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అయితే హల్చల్ జరుగుతా ఉంది. ఏదైతే ఖైదీలు బంధువుల నుంచి ఇటు మద్యం నగదు కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు సంబంధించినటువంటి బంధువుల యొక్క ఆడియోని అయితే సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నారు. అయితే ఈ కోణంలోనే ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి అవసరాల నేపథ్యము, అక్కడ సూపరింటెండెంట్ గానే డబ్బులు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఖైదీలకి అన్ని వసతులతో పాటు బయట నుంచి తినుబండారాలు, అదే విధంగా ఏదన్నా అవసరమైనా కానీ అందించే విధంగా కూడా సూపరింటెండెంట్ చేస్తున్నారని చెప్పి ఈ యొక్క ఆడియోలో కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణ కూడా అయితే తిరుగుతా ఉంది. అయితే ఈ కోణంలోనే అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ ఖైదీలకు సంబంధించిన బంధువులు ఈ యొక్క ఆడియోలు రికార్డింగ్ చేసి ఆ యొక్క సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ రాజారావుతో కూడా మాట్లాడడం జరిగింది. ఇటు బిగ్ టీవీ నుంచి కూడా మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడినటువంటి క్రమంలో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఖైదీలు ఇటీవల రిలీజ్ అయినటువంటి వారు నా పైన ఇక్కడ ఉన్నటువంటి ఒక ఖైదీని ఇక్కడ నెల్లూరు జిల్లా జైలు నుంచి అదే రాజమండ్రి జైలుకి తరలించడం జరిగింది. తరలించినటువంటి నేపథ్యంలో తనతో పాటు ఉన్నటువంటి సన్నిహితులు, ఈ ఖైదీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఈ యొక్క నా పైన దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ఆడియోలు కూడా నాది కాదని కూడా ఇటు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి బిగ్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. అదే మరోవైపు ఏదైతే ఈ
సంబంధించినటువంటి దుష్ప్రచారం జరుగుతుందో ఈ యొక్క ఆడియో రిలీజ్ పైన కూడా ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారి పైన కూడా ఇటు ఉన్నతాధికారులకు కూడా కంప్లైంట్ చేస్తానని, అదేవిధంగా దీనిపై కూడా ఎంక్వైరీ చేపిస్తానని కూడా ఇటు జైలు సూపరింటెండెంట్ రాజారావు మనతో చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే జిల్లా జైలు సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ఇటీవలే 2 నెలల కిందటే ఈ యొక్క జైలుకి సూపరింటెండెంట్ రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, అక్కడ ఉన్నటువంటి ఖైదీలను కూడా ఇబ్బందులు పెడుతున్నట్టుగా అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఈ నేపథ్యంలోనే ఈ ఆడియోలను కూడా వారు రికార్డ్ చేసి గ్రూపుల్లో కూడా నెడుతున్నటువంటి పరిస్థితి ఉందని తెలుస్తా ఉంది. అయితే ఇటు ఏదైతే ఈ జైలు సూపరింటెండెంట్ కి సంబంధించినటువంటి ఆడియో హల్చల్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు అయితే ఎవరు జిల్లా ఉన్నతాధికారులు కానీ ఇటు జైలు అధికారులు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు జైలు సూపరింటెండెంట్ తో మాట్లాడినప్పుడు మటుకు ఈ యొక్క సంబంధించి ఆడియోలు అయితే నాది కాదు, ఇది వీళ్ళు కావాలని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినటువంటి వారు కావచ్చు, ఇక్కడి నుంచి వేరే జైలుకి పంపించినటువంటి నేపథ్యంలో వీరు కావాలని ఈ యొక్క అసత్య ప్రచారాలు ఈ యొక్క చేస్తున్నారని చెప్పి కూడా ఆయన చెప్తున్నది జరుగుతుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క ఆడియో అయితే ఒక హల్చల్ రేపుతుందని చెప్పొచ్చు సౌమ్య. సురేంద్ర, ఒకవైపు మనము ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్లారిటీగా చూస్తూ ఉన్నాము, మరోవైపు రాజారావు ఏమో దీనికి సంబంధించి ఇదంతా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, అసలు వాయిస్ కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు ఇలా చేయటం వెనుక మరి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేసే ఛాన్స్ ఉందా అక్కడ? ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎవరు ఉన్నతాధికారులు అయితే కూడా ఇంతవరకు స్పందించలేదు. అయితే జైలు సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి రాజారావే మనతో మాట్లాడటం జరిగింది. మాట్లాడినట్టు కోణంలో ఈ యొక్క విషయం పైన నేను సీరియస్ గా ఉన్నతాధికారులకి నేనే తెలియపరిచి ఆ ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఈ యొక్క ఎవరైతే తన పైన దుష్ప్రచారం చేస్తున్నారో వారి పైన కూడా ఎంక్వైరీ చేపిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇటు ఎవరైతే ఈ బాధితులు ఈ ఆడియోని గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారైతే మేము డబ్బులు ఇచ్చామని చెప్పి అదే విధంగా ఆడియోలంతా కూడా ఇటు జైలు సూపరింటెండెంట్ అని కూడా వారు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరితో మనం మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి కోణంలో ఎవరి వర్షను వారు చెప్పుకొచ్చారు. అయితే ఇటు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇటు ఉన్నతాధికారులు స్పందించి ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తే కానీ బయట ఎవరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందన్న విషయం అయితే బయటకి అప్పటి వరకు అయితే తేలేటువంటి పరిస్థితి లేదు సౌమ్య. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సురేంద్ర.